నేను పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన వారు ఇచ్చిన సలహా. ఓకే. నేను వచ్చినప్పుడు నన్ను అడిగిండు, నువ్వు హైదరాబాద్లో ఉండగలుగుతావా, మరి ఎట్లా, నాకు తోడు ఉండాలి ఇక్కడ. పార్టీ పెట్టిన నెల రోజులకి. ఓకే, 2001లో. అప్పుడు పెళ్లి కాలే మీకు? కాలే. మీరు నన్ను సూర్యాపేట నుంచి అర్జెంట్ రమ్మని చెప్పి, ఎట్లా మీరు ఇక్కడ ఉండాలి. అంతకుముందు 2-3 సందర్భాల్లో చర్చలు అవుతున్నప్పుడు, చర్చల క్రమంలో నేను కూర్చొని వారితో 2 గంటలు 3 గంటలు మాట్లాడిన సందర్భంలో వారు అబ్జర్వ్ చేశారు నన్ను ఒకసారి అర్జెంటుగా సూర్యాపేట నుంచి రమ్మని చెప్పి తుగతుర్తి నుంచి, మీకు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉందా, కొంచెం నాకు తోడుగా ఉండాలి, మనం పాలసీస్ చేయాలంటే డిస్కషన్స్ చేసుకోవాలి కదా, మరి ఎట్లా, మరి ఒకరిని ఎట్లా చేస్తాను నేను, అయితే ఉంటాను, నాకేం లేదు ఇబ్బంది, అంటే మరి ఎట్లా, మరి ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తావా అన్నాడు. అంటే తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అని నవ్వుకుంటా. అదేంది అన్నాడు. నేను ఇంకా బ్యాచిలర్ని అన్నా. ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ ఉంటే ఇంక ఉందా మరి అవకాశం ఉందంటే, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళతో ఉండొచ్చు నేను చెప్పిన. ఒక 10 రోజుల తర్వాత కూర్చున్నాక, అవును ఏసీడీ గారు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేరు నాకు తెలియదు, కానీ పెళ్ళి కాకుండా మనిషి జీవితం పరిపూర్ణం కాదేమో అన్నాడు. సింపుల్. వెంటనే పోయినా మా అమ్మ చెప్పేసిన, అమ్మ నీ కోరిక శాంక్షన్ చేసేస్తున్నా, అమ్మాయిని చూడు పెళ్లి చేసేసుకుంటా అని. అప్పటికి మా అమ్మ చాలా దీక్షలు చేస్తుంది నా మీద, నేరా దీక్షలు చేస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు చెప్పేసి చేసుకున్నా. సింపుల్. రెండవది, ఇట్లా మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం, చేసినప్పుడు నేను స్పీడ్గా మాట్లాడేసేసిన. ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం ఫాస్ట్ సమాధానం చెప్తాను చూడండి, ప్రశ్న అయిపోకముందు కొద్దిసేపు విని, ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడినా చెప్పు అన్నాడు. నాకు 5 నిమిషం అర్థం కాలే ప్రశ్న. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భావం ఏదో నాకు తెలియజేయడం కొరకు కదా నువ్వు మాట్లాడింది, మాట అనేది కమ్యూనికేషన్ కదా, మరి ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా మొత్తం వినకుండానే నువ్వు మాట్లాడేసిస్తే, నాది అర్థం కాకముందే నువ్వు మాట్లాడడం ఒక మిస్టేక్ అయితే, నువ్వు చెప్పింది నాకు అర్థం కాకపోవడం ఇంకో మిస్టేక్ అయితే కదా, 2 అవుతాయి కదా. అందుకని చెప్పి అవతల వాళ్ళు చెప్పింది మొత్తం విని ఆలోచించి, దాన్ని ఆకలింపు చేసుకొని ఆలోచించి మాట్లాడితే మంచిగా వస్తాయి సమాధానాలు అని చెప్పి, ఒక పని చేయి నువ్వు, డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన భూషణం వాగ్భూషణం అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది, అది తెచ్చి చదువుకుని అన్నారు. బస్ అప్పటి నుంచి ఇక మళ్ళీ ఎప్పుడు మళ్ళీ అనిపించుకొని మాట అనిపించుకునే సందర్భం రాకుండా పనిచేసిన. అట్లా శాసనసభకు వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతున్నారు. నేను యథాలాపంగా ఉద్యమ సందర్భంలో చేసినట్లు వేసి నేను ఏదో దాడి చేస్తున్నా, మాట్లాడుతున్నా. వాళ్ళ ప్రశ్నలకి నేను మళ్ళీ ప్రశ్నలు ఇస్తున్నా. తర్వాత ఇంటికి పోయినాక చెప్పాను నైట్, నువ్వు ఇంకా ఉద్యమకారుని కావు, నువ్వు అవతల ప్రతిపక్షంలో లేవు, నువ్వు చేయాల్సిన ప్రదేశంలో కూర్చున్నావు, నువ్వు ఇప్పుడు నీ పాత్ర మారింది, క్వశ్చన్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత, ఆన్సర్ చెప్పడం అనేది నీ బాధ్యత, నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేయొద్దు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదానికి మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది, అట్లా ఉండాలి ఆన్సర్ అని చెప్పి మళ్ళీ ఎప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేసుకోలేదు. అంటే అట్లా అనేక ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు మిమ్మల్ని కరెక్ట్ చేశారు. డెఫినెట్ కదా, అంతకుముందు నాకు లేదు, రాజకీయ అనుభవం లేదు. అంటే అట్లా అనేక ఉంటాయి. గంత ఆరోగ్యవంతంగా ఉంటుంది మా మధ్యన ఉండే చర్చ. ఈ కుసంస్కారాలు మాట్లాడిన పద్ధతిలో ఉండవు మాయి. అనేక సందర్భాల్లో నేనే కాదు, భోజనం చేసేటప్పుడు కూర్చుంటే వారే స్వయంగా వడ్డిస్తుంటారు అందరికి. తిను అని పెడతారు, తను తక్కువ తింటాడు, ముఖ్య పెడుతుంటాడు. మరి అది ఏమన్నా తప్ప, అది మనకేమన్నా గర్వమా, గొప్పనా? అది ఆయన సంస్కారం నిదర్శనం. ఆయన గొప్పతనం ఆయన చూసి మేము నేర్చుకున్నాం, ఆయన నుంచి చూసి మేము నేర్చుకుని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సర్వీస్ చేస్తాం. వీళ్ళకి అర్థం కావు, వీళ్ళు కేసీఆర్ని అర్థం చేసుకునే స్థాయి వాళ్ళు కారు వీళ్ళు. అది మా దురదృష్టం. కేసీఆర్ ప్లేస్లో వచ్చి గాలి కూర్చోవడం అనేది ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. ఇంత కుసంస్కారాలు ఆయన హైట్స్ వీళ్ళు ఎప్పటికీ అందుకోలేరు. మీడియాను ప్రత్యేకంగా విమర్శిస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ కాకండి, స్లాటర్ హౌసెస్ అది మీరు కన్ఫ్యూజ్ కాకండి. అస్సలే నేను మాట్లాడుతున్నది స్లాటర్ హౌస్ల గురించి, మీడియా గురించి కాదు. నేను మీడియా, నాకు ఎప్పుడైనా మీడియా పట్ల గౌరవం ఉంది. దాడి కూడా చేస్తామన్నారు, ఇంకా అసలు మొన్న జరిగిన దాడి కాదు ఇంకా పెద్ద దాడి అన్నారు. స్లాటర్ హౌసెస్ మీద ఉంటాయని చెప్పిన కదా, అందులో సందేహం లేదు. స్లాటర్ హౌసెస్ మీద ఉంటాయి, స్లాటర్ హౌసెస్ నిర్మూలించాలి తప్పకుండా. అంటే స్లాటర్ హౌస్ అంటే మీ దృష్టిలో వధశాలలు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి పశువుల్ని వధించే వాటినేమో వధశాలలు, స్లాటర్ హౌసెస్ అంటున్నాం కదా భౌతికంగా. కానీ మనుషుల క్యారెక్టర్లను మీద మసిబూసి బదనం చేసి, లేని వేసి, తమ్నైల్స్ పెట్టి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాగి
ఇష్టం వచ్చిన పద్ధతుల్లో రాసి లేనివి రాసి చేస్తున్నది ఏదైతే క్యారెక్టర్ హననం చేస్తున్నారో ఖైమా కొట్టే పద్ధతుల్లో పనిచేస్తున్నాయో ఇవి ఈ రకమైన స్లాటర్ హౌజెస్. బీఆర్ఎస్ డబ్బా కొడితేనే అది కరెక్ట్ మీడియానా? నేను ఇప్పుడు మిమ్మల్ని డబ్బా కొట్టమని అడిగినా మీరేం డబ్బా కొడతలేరు మాకు, మరి మిమ్మల్ని ఏమనలేదు నేను, మీరు డబ్బా కొట్టారా నాకు? మిమ్మల్ని ఎందుకంటే నేను స్లాటర్ హౌస్ లిస్టులా మీరు ఎందుకు భుజాలు దడుకోవట్లేరు? నేను స్లాటర్ హౌజెస్ అనగానే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు భుజాలు దడుకున్నారు, ఎవరు దడుకున్నారు? ఆ స్లాటర్ హౌస్ నడుపుతున్న వాడే భుజాలు దడుకున్నాడు. సింపుల్. ఇప్పుడు ఓ నేరం జరిగింది, 10 మందిని నిలబెట్టి ఎవరైనా తీసుకొచ్చి ఐడెంటిఫై చేయమనగానే ఎవడు అనుకుతాడు? నేరం చేసినోడు అనుకుతాడు. ఆ రకంగా అవి బయటపడ్డాయి. కానీ ప్రొటెక్ట్ చేయాలి, పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే ఏదైనా మీరు కేసు వాళ్ళ మీద ఫైల్ చేయాలి. కానీ ఓహో మీరు మమ్మల్ని అటాక్స్ మీరు మమ్మల్ని ఏమో కత్తితో ఇట్లా నరుకుతుంటారు, మేము వచ్చి మీ దండం పెట్టి అయ్యా ప్లీజ్ అండి నన్ను నరకకండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి. అదే కదా చేస్తుంది. ఖైమా కొడుతున్నారు అంటే నాకు కత్తితో నరకడం కాదు, ఏం థంబ్నైల్స్ పెడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏం బల్పు, ఏం అహంకారం కనబడతలేదా ప్రవర్తన? కత్తితో పెడిస్తే ఉప్పు అవుతుంది, బతుకుతాం. మీరు చేసే క్యారెక్టర్ అసాసినేషన్. కానీ మీరు దాడి చేయకుండా ఉంటే వాళ్ళదే తప్పేది కదా. ఎవరన్నారండి వాళ్ళ తప్పు వాళ్ళ వైపు ఉండేది కదా. దాడి మొదలే కాలేదంటే మళ్ళీ మీరు దాడి అంటారండి. దాడి జరగలేదు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టొచ్చు, మిమ్మల్ని మీ మీద కూడా పట్టుకుపోయి పెట్టొచ్చు. ఇప్పుడు మీ మీద కూడా పెట్టచ్చు, మీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్. నేను ఏమంటున్నా, మీ మీద కూడా పట్టుకుపోయి పెట్టవచ్చు. ఇవాళ గట్లా నడుస్తుంది. పోలీసులు గారకంగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వానికి. ముందు నిజంగా అటెంప్ట్ మర్డర్ జరిగిందో ఇంకోటి చెప్తున్నాను. ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఏదైనా జరిగితే కొట్టుకుంటే మీరు నేను మన ఇద్దరి మీద ఉండాలి. ఇంటికి పోయి మనం ఆడవాళ్ళ మీద కేసు పెట్టమంటే ఈ కేసులు ఏమనుకోవాలి? సాక్ష్యాలు ట్యాంపరింగ్ కేసు పెట్టామని చెప్పారు. ఏం ట్యాంపరింగ్? ఎక్కడ సాక్ష్యం? ఈ పిల్లగాన్ని ఇక్కడనే అరెస్ట్ చేసినావు. ఇప్పుడు మీ ఫోన్ మీ దగ్గర ఉంటుందా, మీ ఇంట్లో ఉంటుందా? ఇంట్లో ఉందట ఫోన్. మీ ఫోన్ ఇంట్లో ఉంటుందా? నిన్న జూబ్లీ హిల్స్ పోలీసులు ఇచ్చిన క్లారిఫికేషన్ చెప్తున్నా. హత్యాయత్నం కేసు పెట్టలేదు, ఫోన్ వాళ్ళ ఇంట్లో ఉండి ఆమె ఫోన్ డాటా డిలీట్ చేసే ప్రయత్నం చేసింది. మీరు వీడి ఫోన్ దొరికిందా? ఫోన్ దొరకకుండా డిలీట్ అని ఎట్లా మాట్లాడుతాను? ఇక్కడ మళ్ళీ ఒకసారి తప్పు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఫోనే నువ్వు రికవరీ చేయాలి. నువ్వు ఫోన్ ఎందుకు ఇవ్వాలి? మీ ఫోన్ ఇస్తారా? అయ్యి నాకు మీ ఫోన్ నాకు మీ ఫోన్ నాకు ఒక పూట ఇవ్వండి. అంటే ఏదైనా క్రైమ్ ఇవ్వండి అంటున్నా నేను. మీ ఫోన్ నాకు ఒక రోజు ఇవ్వండి. అరే ఇవ్వండి ఒక రోజు నాకు అక్కడ ఒక రోజు నాకు ఇవ్వండి. అసలు మీ ఫోన్ అడిగే హక్కు నాకు ఎక్కడిది? పోలీసుడికి ఎక్కడిది? ఫోన్కు దానికి ఏం సంబంధం? ఇంకొకటి, మీ ఫోన్కు మీరు బాధ్యులు, మీ ఇంట్లో మీ వైఫ్ ఎట్లా బాధ్యురాలు అవుతుంది? మీరు ఎక్కడ చేసిర్రు, మీరు నన్ను తిట్టిండ్రు, లేదా మీరు నన్ను కొట్టిండ్రు, ఏదో జరిగి దీనికి మీ ఇంట్లో మీ వైఫ్ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ అంటున్నారు. అంతకుముందు లేదు, 10 ఏళ్ల హాయంలో చాలా మిస్యూజ్ చేశారు పోలీసులు. ఒక్కరోజు 10 చాలా కేసులు పెట్టించారు, కేసులు పెట్టించారు. ఒక్క కేసు పెట్టించిన సంఘటన చూపిస్తారా 10 ఏళ్లలో? ఒక్కటంటే ఒక్కటి. మీరు నేరం చేస్తే తప్ప. పిసిసి ప్రెసిడెంట్ అంతకుముందు ఈయనకంటే ముందు ఉత్తమ్ ఉన్నాడు, ఒక్క కేసు అయింది ఉత్తమ్ మీద? కాలే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్లు 5 మంది ఉన్నారు, ఒక్కరి మీద ఒక కేసు అయిందా? కాలే కదా. బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు కిషన్ రెడ్డి, అయిందా? కాలే కదా. సంజయ్ మీద నేరం చేస్తే వాడి మీద అయింది. రేవంత్ రెడ్డి సంజయ్ ఏం నేరం చేశారు? చేస్తారు కదా, ఏ నేరం చేసారో అదే పెట్టారు కదా. నేరం చేయకుండా పెట్టారు ఎక్కడన్నా? ఎందుకు మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టలే? మరి మిగతా వాళ్ళంతా ఆలోచనరా? వాళ్ళంతా మీకు ఫ్రెండ్లీ అంటారు. అది కిషన్ రెడ్డి మా ఫ్రెండ్. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మొత్తం రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా మా ఫ్రెండ్స్. ఎవరు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకో జగ్గారెడ్డి కావచ్చు, ఇంకోరు వీళ్ళంతా దామోదర్ నరసింహ కావచ్చు, అందరు మా ఫ్రెండ్స్ అన్నట్ట. వెంకటరెడ్డి కాకుండా మిగతా వాళ్ళంతా మీ ఫ్రెండ్స్ అన్నట్ట. వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? వెంకటరెడ్డి కూడా పెట్టలేదు నేను కేసు అన్నట్టు కూడా. ఎక్కడ పెట్టలేదు నేను? అసెంబ్లీ సభ్యతో రద్దు చేశారు కదా అప్పుడు. అసెంబ్లీలో వేరు, అసెంబ్లీ పోలీసా? అసెంబ్లీ పోలీసు కాదు కదా. కానీ ఎందుకు భాష దిగజారిపోతుంది ఎందుకు రాజకీయాల్లో రాను? భాష ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ గ్యాంగ్ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. చంద్రబాబు కేసీఆర్ పైన కూడా వీళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడే భాషను సమర్థించడానికి కొంతమంది స్లాటర్ హౌస్ యాంకర్లు అబ్బాయి కేసీఆర్ మాట్లాడి కదంటే, ఎప్పుడు మాట్లాడిండ్రా కేసీఆర్? ఒక బూత్ భాష ఎప్పుడైనా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఆవేశంలో ఉద్యమ సందర్భంలో ఒక పదం వస్తే కూడా రిగ్రెట్ అవుతారు.